అహ్మదాబాద్ గగనతలంలో 260 మందిని బలి తీసుకున్న ఆ మృత్యుఘోష వెనుక అసలు నిజాన్ని ఎయిర్ ఇండియా దాచిపెట్టిందా? అది ప్రమాదం కాదు, ముమ్మాటికి నిర్లక్ష్యమేనా? ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం బయటపడబోతోందా? అమెరికాకి చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఏవియేషన్ సేఫ్టీ FAS వదిలిన నివేదిక ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. 11 ఏళ్ల పాపాన్ని కప్పిపుచ్చుతూ వందల మంది ప్రాణాలతో చెలగాటమాడారా? అసలు ఆ విమానంలో ఏం జరిగింది? అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం AI-171 ఇప్పటికీ ఆ గాయం మానక ముందే దర్యాప్తులో విస్మయం కలిగించే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికన్ ఏవియేషన్ సేఫ్టీ సంస్థ FAS పేల్చిన బాంబుతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం గాలిలో ఎగిరే మృత్యుపాశమని FAS తేల్చి చెప్పింది. గత 11 ఏళ్లుగా ఈ విమానంలో తీవ్రమైన ఎలక్ట్రానిక్ సమస్యలు ఉన్నాయని, వాటిని అధికారులు కావాలనే తొక్కిపెట్టారని నివేదిక స్పష్టం చేస్తోంది. విమానాన్ని నియంత్రించే పవర్ కంట్రోల్ యూనిట్, ఫ్లైట్ మేనేజ్మెంట్ కంప్యూటర్లు పదే మొరాయిస్తున్నా కేవలం కంటితుడుపు చర్యలతోనే సరిపెట్టారు. చివరకు ఆ సాంకేతిక లోపమే 260 మందిని పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం విచారణ జరుపుతున్న ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB నిజాలను పక్కదారి పట్టిస్తోందని FAS ఘాటుగా విమర్శించింది. తక్షణమే ఒక స్వతంత్ర సంస్థతో పునర్విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. గతంలో ఈ ప్రమాదానికి పైలట్ కారణమని ప్రచారం జరిగిన తాజా నివేదిక ప్రకారం అది సిస్టమ్ ఫెయిల్యూర్ అని తేలటం సంచలనంగా మారింది. వందల మంది ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటన వెనక ఉన్న అసలు దోషులు ఎవరు? అధికారుల నిర్లక్ష్యానికి బాధ్యత వహించేది ఎవరు అని ప్రస్తుతం ఈ రిపోర్ట్ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. ఈ నివేదికతో ఏవియేషన్ రంగంలో భారీ కుదుపు మొదలైంది. మరి కేంద్ర పౌర విమానయాన శాఖ ఈ సంచలన ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.